అందరికీ నమస్కారం. మరి ఈరోజు పత్రి ఫిలిమ్స్ ప్రీమియర్ షో చూడడం జరిగింది. అసలు ఆయన పడ్డ కష్టం ఏంటి, ఈ సొసైటీ ఎలా స్థాపించబడిందని సారు పత్రి సారు భౌతిక దేహం విరమించిన తర్వాత ఎంతోమంది కొత్తగా ధ్యానంలోకి వచ్చినాము. నేను కూడా తర్వాత వచ్చినవాడిని. సో మాలాంటి వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట. సో అప్కమింగ్ జనరేషన్ అందరికీ సారు భౌతిక శరీరం విరమించిన తర్వాత ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి సార్ అంటే ఏంటి, పిఎస్ఎస్ఎంస్ ఎలా స్థాపించబడింది, ఆయన పడ్డ కష్టం ఏంటి, ఈరోజు ఎన్నో టెక్నికల్గా అన్నీ వచ్చి ప్రతి ఒక్కరికి ధ్యానం అంటే తెలిసి ఎంతో సింపుల్ వేలో వెళ్తుంది. కానీ దీనికి మూలం ఎక్కడ పడింది, సారు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఎలా ధ్యానం చెప్పి ఈరోజు ఇంత పెద్ద మూమెంట్ని స్థాపించడం అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. ఆ స్క్రీన్ ప్లే కానివచ్చు, ఆ డైరెక్షన్ కానివచ్చు, ఎడిటింగ్ కానివచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ హార్ట్ ఫెల్ట్ కనబడుతుంది ఆ మూవీలో. సో అంత అద్భుతంగా నచ్చింది. ప్రతి ఒక్కరం ఈ మూవీ చూడాలి. ఎందుకంటే తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలిసినప్పుడు మాత్రమే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఆ పద్రి సార్ అంటే ఏంటి, ఆయన ఎలా దాన్ని తీసుకొచ్చారు అనేది చాలా నిజంగా వండర్ఫుల్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మైండ్ నుంచి పోవట్లేదు, అంత అద్భుతంగా ఉంది మూవీ. సో ఇలాంటి మూవీని తీసిన ఆ ఎంటైర్ టీమ్కి హార్ట్లీ కంగ్రాచులేషన్ తెలుపుతూ మనం ప్రతి ఒక్కరం వీలైనంత మందిని ఈ సినిమాకి తీసుకురావాలని, మరి పార్ట్ 2 ఇంకెంత అద్భుతంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.